హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ నలుగురు మూవీ. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ మూవీ. ఇది డిసెంబర్ 9th 2004లో రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ సినిమా ఈ డిసెంబర్ 9th రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించి చాలా వివరాలు ఉన్నాయి. యాక్చువల్గా దీనికి డైరెక్టర్ వచ్చి చంద్రసిద్ధార్థ్ గారు, రిటర్న్ స్టోరీ అంటే స్టోరీ రైటర్ వచ్చి మదన్ గారు, స్క్రీన్ ప్లే వచ్చి చంద్రసిద్ధార్థ్ గారు మదన్ గారు ఇద్దరూ చేశారు. ప్రొడ్యూసర్ వచ్చి సరితా పట్ర ప్రేమ్ కుమార్ గారు అందులో క్యారెక్టర్ కూడా చేశారు. ఫస్ట్ నాకు ప్రెస్ ఎడిటర్గా క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో వాళ్ళిద్దరూ కలిసి సరితా పట్ర ప్రేమ్ కుమార్ గారు అనేవారు ఇద్దరు నిర్మాతలుగా వ్యవహరించారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమెన్ గారు మెయిన్ స్టారింగ్, ఇంకా రాజా గారు, కోట శ్రీనివాసరావు గారు, ఇంకా చాలా మంచి క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అందులోనూ సుబ్బలేఖ సుధాకర్ గారు. అలాగే సినిమాటోగ్రఫీ వచ్చి దీనికి సురేందర్ రెడ్డి గారు, ఎడిటింగ్ వచ్చి గిరీష్ లోకేష్ గారు, మ్యూజిక్ వచ్చి పట్నాయక్ గారు. అలాగే లిరిక్ రైటర్ వచ్చి ఇందులో మెయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఒక్కడై రావటం ఒక్కడై పోవటం అని, అది చైతన్య ప్రసాద్ గారు రాశారు. గతంలో కూడా ఆయన అల్లరాముల్లో 1-2 పాటలు రాశారని చెప్పుకున్నారు. బట్ ఈ సినిమాకి రాసిన ఈ ఒక్క పాట బట్టి ఆయనకి హైలైట్. తర్వాత ప్రొడక్షన్ వచ్చేసి ఇంకా ప్రేమ్ మూవీస్ మీదే తీశారు. రిలీజ్ డేట్ వచ్చి 9th December 2004 ఇది. అయితే ఇంక ఈ సినిమా విషయం గురించి చెప్పుకుంటే, స్టోరీ గురించి చెప్పుకుంటే, ఒక గొప్ప ఉన్నతంగా ఒక పత్రికా ఎడిటర్గా పనిచేసుకునే ఒక వ్యక్తి తనకు వచ్చిన సంపాదనలో కొంత దాన ధర్మాలకు చేసుకుంటూ కొంత జీవితాన్ని జాగ్రత్త చేసుకుంటూ పిల్లల్ని బాగా పెంచుకుంటారు. అయితే తన కుటుంబం అందరి కుటుంబం లాంటిది తన కుటుంబం కాదు, నీతి నిజాయితీలు విలువించే కుటుంబం అనుకుంటున్న క్రమంలో ఆ పిల్లల డబ్బుల కోసం ఆపేక్షపడి తండ్రిని విలువలను కూడా తీసేసి సమాజంలోనూ అంటే ఆ విధంగా వెళ్ళిపోతారు. ఆయన చేసిన అప్పులు ఆయన మీద పడి అది తీర్చలేని పక్షంలో ఆయన అనుకోకుండా సూసైడ్ చేసుకుంటారు. భార్య కూడా మాట వినకపోవడంతో, పిల్లలు మాట వినకపోవడంతో చేసుకుంటూ ఒక లెటర్ రాస్తారు. రాయడంలో ఆ తర్వాత యమధర్మరాజు ఎంబొట్లు రావటం, అంటే స్టార్టింగ్ సీన్ మనకి ఇది ఉంటుంది, ఎంబొట్లు రావటం, వాళ్ళు అలా చేయడం అందరికీ తెలిసి ఆయన పలానా పత్రిక ఎడిటర్ చనిపోయారు. కానీ అందరూ వస్తారు, చాలా గొప్ప వాళ్ళు అందరూ వస్తారు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ గొప్పగా చెప్పుకోవడంలో ఒక వ్యక్తి అప్పులు చేసి చనిపోతే గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారనే విషయం మనకి థాట్లోకి వస్తుంది. బట్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళే కొలితే సినిమా విలువలు అవి చూసినప్పుడు మానవత్వం అన్నది ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి చాలా గొప్పగా ఉంటుంది. యాక్చువల్గా మదన్ గారు ఒకసారి బాంబే వెళ్ళారట. ఆయన ఏదో స్టోరీస్ రాసుకుంటే ఏదో పని మీద వెళితే అక్కడ ఒక వ్యక్తి వెనకాల పులోమని జనం అందరూ వెళ్ళిపోతుంటేనే చాలామంది జనం అతను చూస్తే పెద్దగా ఏమీ డబ్బులను మనిషిలా కనబడట్లేదు, హంగు ఆర్భాటం కనబడలేదు, కానీ జనం మాత్రం విపరీతంగా ఉండడంతో డౌట్ వచ్చి మదన్ గారు పక్క ఒక ఆటో అతను అడిగారట. ఆ ఆటో అతను కూడా ఆటో ఆపి ఆ సీన్ కూడా ఇందులో పెట్టారు. ఒక ఆటో అతను ఆపి రాజేంద్ర ప్రసాద్ గారు బాడీని మోసే సీన్ పెట్టారు, సేమ్ సీనే. అతను ఒక్క నిమిషం సార్ని వెళ్ళి వేసుకుని వచ్చి సెంటిమెంట్గా ఏమనుకోకండి సార్ మీరు, నాకు ఇది సెంటిమెంట్ అని చెప్పేసి నువ్వు వెళ్ళట. వీళ్ళొస్తే ఎందుకయ్యా అతను మోసావు, అతను చూస్తేనేమో జనమేం పెద్ద అంటే జనం ఉన్నారు కానీ అతను ఏమో హంగామాగా లేడు కదా అంటే, ఆయన చాలా గొప్ప వ్యక్తి సార్, నాకు చాలా సందర్భాల్లో సాయం చేశారు అని, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సాయం చేశారు. ఆయన జీవితం చిన్నదే కానీ ఆయన చాలా గొప్పగా బతికారు, కొన్ని అప్పులు అయ్యాయి, అయితే ఆయనకి ఏదో ఒంట్లో బాగాలేక చనిపోయారు అంటే, మరి అదేంటి అంతలాగా పెద్ద జీవితం కాదంటున్నావు, అందరికీ సాయం మాత్రమే సార్, సాయం చాలదా సార్, చిన్న సాయం పెద్ద జీవితాన్ని నిలబెట్టదా అని చెప్పేసి చెప్పడంలో మదన్ గారికి మానవత్వం గొప్పదా లేకపోతే డబ్బు గొప్పదా అనేటువంటిది ఒక స్టోరీ మైండ్లోకి వచ్చేసి 4 సంవత్సరాల పాటు ఆ స్టోరీని పట్టుకుని భాగ్యరాజా గారి దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు. అయితే అట్లూరి పూర్ణచంద్రరావు గారు దాన్ని లాక్ చేసి ఉంచి అందరినీ అయ్యాక చివరిలో ఒక క్లైమాక్స్ దగ్గర ఒక డౌట్ వచ్చింది ఆయనకి. ఏంటంటే వడ్డీ వ్యాపారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారు అప్పు చేస్తారు, అంతలా వడ్డీ వ్యాపారం చేసే ఆ వ్యక్తి రాజేంద్ర ప్రసాద్కి ఉత్తినే ఎందుకు డబ్బులు ఇచ్చాడన్నది అందరూ డౌట్ అడుగుతారంటే పూర్ణచంద్రరావు గారికి డౌట్ వచ్చి డివి నరసరాజు గారిని ఓల్డ్ రైటర్ ఉన్నారు మనకి ఎమగోళ సినిమాకి, అంటే రామారావు గారు ఎమగోళ సినిమాలకి అంతకుముందు చాలా సినిమాలకి చాలా వ్యంగ్యంగా రాస్తానండి డైలాగులు, చాలా సరదాగా సెటైరికల్గా ఆలోచించే విధంగా ఉంటాయి. వారి దగ్గరికి పంపిస్తే వారు ఒక మంచి విషయం చెప్పారు. నువ్వు అతను ఎందుకు డబ్బులు ఇస్తున్నాడంటే నువ్వు మోసం చేయడం చేత కాని ఒక మంచోడివి, నిజాయితీని మాత్రమే నమ్ముకొని ఒక గొప్పోడివి అని చెప్పేసి చెప్తాడు. ఆ డైలాగ్తోనే అతని క్యారెక్టర్ విలువ తెలుస్తుంది అతని దగ్గర కూడా. అలాగే కోట శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. చివరిలో ఆయన ఒక్కసారిగా మోసం చేసిన కొడుకులకు బుద్ధి చెప్పే సీన్ గురించి, శవాన్ని కాలుస్తుంటే ఆపేసే సీన్ కూడా చాలా గొప్పగా చేసి చివరిలో రఘురామయ్య గారు ఎంత గొప్ప ఎడిటర్ వచ్చి ఆయన ఎంత గొప్పవారు నీకు తెలుసా అని చెక్ ఇవ్వబోతారు, అప్పు గురించి అమ్మని చెక్కు. రఘురామయ్య గారు ఎంత గొప్పవారో తెలియాల్సింది నాకు కాదు వారి కొడుకులకి, ఎందుకంటే ఆయన మోసం చేసి పారిపోతే నా వెధవులకి చెప్పండి అని చెప్పి అప్పుడు ఆయన చెప్తాడు, నేను నా జీవితంలో చేతులెత్తి మొక్కేది ఆ మహానుభావుడు ఒక్కడికే, ఎందుకంటే ఆయన సంపాదనలో అంత ఉన్నతంగా బ్రతికారు, ఆయన అంతమందికి సేవ చేశారు, అలాంటి వ్యక్తి
నుంచి డబ్బులు రాకపోయినా పర్వాలేదు అనుకున్నాను. కానీ అలాంటి వ్యక్తి కొడుకుల చేతిలో బలైపోతున్నాడని తెలిసి నేను అడ్డుకుందామని వచ్చానయ్యా. అంతేగాని ఆ మహానుభావుడికి కార్యక్రమానికి అడ్డుపడేటంత చెత్త వేదన కాదు. తీసుకోండి, ఈ డబ్బు కూడా మీరే తీసుకోండి, వారి కార్యక్రమం ఆనందంగా జరిపించండి అని అందరికీ చెప్తాడనమాట. నిజంగా సీన్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇది అప్పుడు పండగల్లో చూశాను. ఇది సినిమా కాకినాడలో గీత్లో రిలీజ్ అయినప్పుడు 10 days పాటు జనం లేరు దీనికి. నాకు కూడా ఐడియా ఉంది, ఎందుకంటే బ్రిడ్జ్ మించి దిగేటప్పుడు అక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, దిగుతుంటే థియేటర్ కనబడుతుంది. థియేటర్ దగ్గర ఎప్పుడూ జనం ఉండేవారు కాదు. నేను అనుకున్నాను సినిమా బాగానే చూపించాడు కానీ మరి ఫస్ట్ నుంచి ఏదో ట్రైలర్లు అయి బాగున్నా కానీ ఆడట్లేదేమో అని. 20 days తర్వాత నేను పొంగల్కి అత్యవసర పరిస్థితుల్లో వెళ్తే టికెట్లు ఏ సినిమాకి దొరికి ఈ సినిమాకి వెళ్ళాను సంక్రాంతికి. బట్ చూసిన ఫస్ట్ టైమే నాకైతే ఇంకో 2 సార్లు చూడాలనిపించిన సినిమా. అంత గొప్ప సినిమా. నిజంగా అవేళ నుంచి ఖాళీ లేదు. ఆ 20 days నుంచి ఖాళీ లేకుండా 100 days నెక్స్ట్ అంజనీ థియేటర్కి తిప్పారు 20 రోజుల తర్వాత. అంజనీలోనే 100 days దగ్గర పూర్తి చేసుకుంది. గ్రేట్ పిక్చర్ నిజంగా చెప్పుకోవాలంటే. మీకు మిగతా వివరాలు విన్నా కూడా అదే చెప్తారు. ఫస్ట్ 20 days ఎక్కడా కూడా పెద్దగా ఆడలేదు ఈ సినిమా. అయిపోయింది అనుకున్న టైంలో రిటర్న్ అయింది. ఓ విధంగా పండగలు ప్లస్ అయ్యాయి, ప్లస్ సినిమా కంటెంట్ ప్లస్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారు అల్టిమేట్ క్యారెక్టర్. తర్వాత విష్ణువర్ధన్ గారు కన్నడలో చేస్తే అక్కడ పెద్ద హిట్ అయింది. తర్వాత ఇంకోళ్ళు ఎవరో రీమేక్ చేశారు. అయితే అమితాబ్ బచ్చన్ గారికి కూడా చూపించారట హిందీలో. చూపిస్తే ఆయన ఇది చాలా ఈ రఘురామ్ క్యారెక్టర్ ఆయనకి తప్ప ఇంకెవరికి నప్పదు. ఎవరు చేసినా ఏదో చూస్తారు తప్ప రఘురామ్ అనే క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తప్ప ఇంకోటి చేయలేని ఆయన కితాబ్ ఇచ్చారట ఏకంగా మదన్ గారికి. అయితే అంటే హిందీలో కూడా చేద్దామని మదన్ గారు వెళ్ళి అడిగినప్పుడు ఈ సినిమా అయితే మటుకు అల్టిమేట్ అని చెప్పాలి. ఎందుకంటే మరి నిజంగా ఏ ఇంగ్లీష్ వాళ్ళు తీసుంటే ఆస్కార్ కూడా రావాల్సిన సినిమా ఇది. అంత గొప్ప సబ్జెక్టు. విలువలు అన్నీ చచ్చిపోతున్న సమాజంలో ఆ వ్యక్తి ఎంతలా కష్టపడతారో మనకు చూస్తే ప్రతి నిమిషం తెలుస్తుంది. ఆయన ఒక క్యాన్సర్ గల అమ్మాయి క్యాన్సర్ ఉందంటే డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత అమ్మాయి క్యాన్సర్ లేదంటే ఎవరో వచ్చి మరి ఆ అమ్మాయి క్యాన్సర్ లేదన్నారు కదా ఇప్పుడు ఏమైందని చెప్పి స్క్వాడ్ శ్రీనివాసరావు అడిగితే పోన్లే అవయ్యా చిన్నారికి నిజంగానే క్యాన్సర్ లేదు కదా, తేలిపోయింది కదా, అదే ఆనందం, ఆ చిన్నారి బతికింది చాలంటారు. అలా ప్రతి దాంట్లోనూ కూడా ఆయన మార్క్ ఉంటుంది. అలాగే సినిమా మొత్తం ఆద్యంతం భార్యని నమ్మించే విషయాల్లో కానీ పిల్లలతో వాదించే విషయాల్లో కానీ చివరిలో యమభటులు వచ్చి అతని గురించి తెలుసుకుంటూ వారు కూడా కన్నీరు కార్చేలా చూపించడం, అవన్నీ అయిపోయాక వారిని స్వర్గానికి తీసుకెళ్తే ఇప్పటిదాకా నువ్వు దుఃఖంలో అన్నావు కాబట్టి ఇది నరకంలా కనబడింది, ఇది స్వర్గం అనడం. అలాగే స్నేహితుల క్యారెక్టర్లు బయటపడడం, భార్య భోంచేస్తుంటే బయటపడడం, అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఎంజాయ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.